లాంగ్వేజ్లో దేని గురించి అన్న అడగాలి అంటే ఎలా అడగాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే బేసిక్ రూల్ ఫాలో అవ్వండి. దేని గురించి అన్న ఇంగ్లీష్లో మనం ఈజీగా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ పెన్ ఎవరిది అని అడగాలి, ఈ బుక్ ఎవరిది అని అడగాలి, ఈ బ్యాగ్ ఎవరిది అని ఎలా అడగాలి. ఓకే, ఇవి మనం ఇంగ్లీష్లో ఎలా అడగాలి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఈ బేసిక్ రూల్స్ ఫాలో అవ్వండి. ఈజీగా దేని గురించి అన్న ఇంగ్లీష్లో అడగడం నేర్చుకోండి. సో ఫస్ట్ బేసిక్ రూల్, హూస్ డాష్ ఈజ్ దిస్. దిస్ అంటే ఇది, దట్ అంటే అది. సో ఏదైనా ఒకదాని గురించి మనం అడగాలి అనుకుంటే సింగులర్, ఒక ఐటమ్ గురించి. సో హూస్ డాష్ ఈజ్ దిస్. ఇక్కడ ఏం చేయాలి, మీరు దేని గురించి అడగాలనుకుంటున్నారో దాని నేమ్ ఇక్కడ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, హూస్ పెన్ ఈజ్ దిస్. ఈ పెన్ ఎవరిది. హూస్ బ్యాగ్ ఈజ్ దట్. దట్ అంటే అది, ఆ బ్యాగ్ ఎవరిది. అదే ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయాలి, హూస్ డాష్ ఆర్ దీస్. దిస్ అంటే ఇది, దీస్ అంటే ఇవి, దట్ అంటే అది, దోస్ అంటే అవి. సో హూస్ బ్యాగ్స్ ఆర్ దీస్. ఎగ్జాంపుల్ చూడండి, హూస్ పెన్స్ ఆర్ దీస్. ఈ పెన్స్ ఎవరివి. హూస్ బ్యాగ్స్ ఆర్ దోస్. ఈ బ్యాగ్స్ ఎవరివి. సో ఏదన్నా ఒక ఐటమ్ గురించి మాట్లాడాలంటే ఈజ్ యూజ్ చేయాలి, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఆర్ యూజ్ చేయాలి. హూస్ అంటే ఎవరు, సారీ ఎవరిది. హూస్ అంటే ఎవరిది. హూస్ పెన్ ఈజ్ దిస్. హూస్ పెన్స్ ఆర్ దిస్. సో ఇలా బేసిక్ రూల్స్ ఫాలో అవ్వండి, ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోండి.